తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో కేవీపీఎస్ విద్యార్థులు అన్నింట్లో బెస్ట్గా నిలవాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ ఆకాంక్షించారు. గత 3 రోజులుగా కేవీపీఎస్ లో జరుగుతున్న యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ 2023-24 పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవీపీఎస్ లో యాజమాన్యం విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో ఉత్తములుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కూడా చదువుతో పాటు క్రీడల్లో బెస్ట్గా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు స్నేహ సంబంధాలు పెంపొందాయన్నారు. క్రీడల్లో విద్యార్థులు గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలన్నారు. ఓటమిని గెలుపుకు పునాదిగా మార్చుకోవాలన్నారు. అనంతరం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ లో వాలీబాల్, ఖోఖో, ఇతర పోటీలలో విజేతలకు, రన్నర్లకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. స్పోర్ట్స్ మీట్ ముగింపు సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రెసిడెంట్ నాగారం నరసింహులు, కమిటీ సభ్యులు మల్లెపల్లి వెంకటేశం, మల్లేశం, ప్రిన్సిపాల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ సుదర్శన్ రెడ్డి, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నేటి క్లోజింగ్ సెరమనీతో ముగిపోతున్న కార్యక్రమం కోసం తమ అమూల్యమైన సమయాన్ని మా విద్యార్థుల కోసం వచ్చినటువంటి గౌరవనీయులైన శ్రీమతి స్వప్న పరిమళ్ తాండూర్ మున్సిపల్ చైర్మన్ గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు మా కో డైరెక్టర్స్ అయినటువంటి ప్రెసిడెంట్ నాగరం నరసింహ గారికి, కరెస్పాండెంట్ వెంకటేశం గారికి, సెక్రటరీ మల్లేశం గారికి, డైరెక్టర్ సతీష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఓకే, ఫస్ట్ కారణభూతమవుతున్న వాళ్ళు మీరిద్దరు గుర్తుపెట్టి ఉండడం అనేది చాలా గొప్పతనం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1930 సంవత్సరం తర్వాత హాకీ ఎక్కడ సార్? హాకీ వచ్చేసి వెంకట్ సార్, వెంకట్ సార్ కూడా కొన్ని క్వశ్చన్లు అడగడం కూడా తెలిసినంత వరకు. ఒక విషయం ఏంటంటే అక్కడ మా టీచర్స్ అందరూ కూడా త్రోబాల్ ఆడుతూ వస్తున్నారు. ఈ త్రోబాల్ ఎక్కడ అసలు అని నాకు కూడా కొంచెం ప్రశ్నలు స్టార్ట్ అయితే ఏదన్నా నాకు ఒకటి తెలియాలా అన్న ఆతృత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మన స్వప్న పరిమళ్ చైర్మన్, తాండూరు మున్సిపల్ చైర్మన్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఎందుకంటే తెలియని విషయాలు, ఒక మోటివేషన్ స్పీచ్, ఒక చిన్న స్టోరీ అని ఆ స్టోరీ జీవితాన్ని మార్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇప్పుడంతా జీవితం అంతా కూడా ఎలా ఉంది అంటే పండగ వాతావరణం. 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. 3 రోజుల నుంచి ఎటు చూసినా కూడా ఏ పిల్లల్లో, ఏ చిన్నవాడిలో నుంచి పెద్ద పిల్లల వరకు చూస్తూ ఉంటే ఆనందం అంతా అవధి లేకుండా పోతున్నాయి. ఇట్లాంటి పండుగలు. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే తాండూరుకు స్వప్న పరిమళ్ చైర్మన్ గారికి మా రిక్వెస్ట్ ఏమిటి అంటే, తాండూరులో సంవత్సరానికి ఒక్కసారన్నా గేమ్స్ పెట్టగలిగితే, అన్ని స్కూళ్ళకి పెట్టగలిగితే సంవత్సరానికి ఒక్కసారి. ఎందుకంటే వాళ్ళు 2 పట్టణంలో ఉండి నడిపించే వాళ్ళు. అందుకే శ్రీ మన గ్రహీత, ద సెకండ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు చెప్పగలరు? గారు. మా మల్లేశం సార్కి ఎక్కడ కూర్చుని వెంటనే ఎన్ని ప్రశ్నలు వేసినా డైరెక్టర్ గారు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఏ ప్రశ్న అయినా ఏదైనా ఎప్పటికైనా సిద్ధంగా ఉంటారు. ఈ శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీ కాదు సార్, శ్రీరంగం శ్రీనివాసరావు. ఓకే, అయితే ఆయన ఏమన్నారంటే మేడం గురించి ఇన్ని రోజులుగా ఆదరిస్తూ తమ పిల్లలను మా మీద నమ్మకంతో, మా యొక్క విద్యాలయాలు పనిచేస్తున్నటువంటి టీచర్ల పైన నమ్మకంతో వారి పిల్లలను భవిష్యత్తులో చాలా మంచి విద్యార్థులుగా, మంచి దేశభక్తులుగా, మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా మా పైన నమ్మకం ఉంచి మా పాఠశాలకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, చదువుతో పాటు ఈ యొక్క ఆట పోటీలు అనేది శరీరానికి, స్నేహానికి. స్పోర్ట్స్ మీట్ క్లోజింగ్ సెరమనీకి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు నాగారం నరసింహ సార్ గారికి, అలాగే మల్లెపల్లి వెంకటేశం గారికి, ప్రిన్సిపల్ ప్రశాంత్ సార్ గారికి, అలాగే మల్లేశం గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి,
సుదర్శన్ రెడ్డి గారికి అలాగే ప్రశాంత్ సార్ గారికి, ఇక్కడ సతీష్ సార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పేరెంట్స్కి, అలాగే
షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.